ఈరోజు వీడియో వచ్చేసి మన శ్రీకాకుళంలో ఎన్నో అందాలు ఉన్నాయి. దాంట్లో ఒకటైన సాలిహొండం అయితే మనం చూపించడానికి అయితే బయలుదేరిపోయాం. అయితే ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంది. ఈ వాతావరణం గురించి పెద్ద పెద్ద ఆటగాళ్ళకి అయితే ఇంకా బాగా తెలుస్తుంది. మంచి ఆటగాళ్ళు. ఇకపోతే ఇతనే సాలిహొండం సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. వీడియో తీస్తున్నామంటే హాయ్ చెప్పాడు, వెహికల్ ఛార్జీలు 20 రూపాయలు దింగాడు. ఇకపోతే సాలిహొండంలోకి ఎంటర్ అయ్యే దారి అన్నమాట ఇది. ఈ దారిలో వెళ్తుంటే ఏదో అడవిలో వెళ్తున్నట్లు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడ స్ట్రాబెర్రీ చాక్లెట్ కవర్లు అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే మనం సాలిహొండంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవగానే లొకేషన్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ తాత విగ్రహాలకైతే మొక్కేస్తున్నాడు. ఏదో గట్టి కోరిక కోరుకుంటున్నాడు తాత. ఇకపోతే ఈ మ్యూజియంలో కనిపిస్తున్నవన్నీ బౌద్ధ మతానికి చెందిన విగ్రహాలు అన్నమాట. మొత్తానికి ఇదే సాలిహొండం బయట వాతావరణం అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన సాలిహొండం కొండ అయితే ఎక్కుతున్నాం. అక్కడ నుంచి వీడియో తీస్తాను. చాలా అందంగా ఉంటుంది. ఉన్నాడు మీకు చూపిస్తాను. ఇకపోతే సాలిహొండాన్ని 1919వ సంవత్సరంలో మొదటిసారిగా తిరుగు వెంకట రామ్మూర్తి గారు అయితే కనుగొన్నారు. అయితే నాకు ఇక్కడ దాదాపుగా 18 నుంచి 20 స్తూపాలు అయితే కనిపించాయి. వాటన్నింటినీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇకపోతే ఈ ఫోటోలో యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్వరంగ మార్గం ఉందని, ఇక్కడ నుంచి శ్రీకుర్మానికి వెళ్లే దారి ఉందని అక్కడ ప్రజలైతే నమ్ముతుంటారు. కాకపోతే చరిత్రకారులు దీనిపైన ఇంకా ఒక నిర్ధారణ అయితే ఇవ్వలేదు. ఈ ఫోటోలో కనిపిస్తున్నదే మెయిన్ స్తూపం అన్నమాట. ఇక్కడే బౌద్ధ సన్యాసులు దాదాపుగా ఒక 6 గంటల వరకు ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట. అయితే నేను తిరిగి వస్తుంటే ఇక్కడ మనకి అర్థం కాని తెలియని బౌద్ధ లిపి అయితే నాకు కనిపించింది. ఇకపోతే ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సాలిహొండం మొత్తాన్ని చూపించేశాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక ఉంటాను. బాయ్.